మనిషి ఏ పాటి వాడండి? మనిషి ఈరోజు డబ్బు ఉందని, కార్లు బంగ్లాలు ఉన్నాయని, అందం ఉందని, వెనకాల బలగం ఉందని విర్రవీగిపోతూ ఉంటారు. కానీ ఒక్కసారి నీ ఆరోగ్యం క్షీణించిపోయినా, నీ దగ్గరున్న డబ్బు పోయినా, నీ అందం చెదిరిపోయినా, నీ వెనకున్న బలగం అంతా కూడా శూన్యం. ఒక్కరు కూడా నీ వెంట నిలబడరు. ఏ క్షణాన్ని ఆగిపోతుందో ఈ యొక్క కంఠంలో ప్రాణం తెలియనటువంటి మనుషుల జీవితాలు. ఈ భూమి మీద ఉన్న ప్రతిదానికి గ్యారంటీ అనే ఒక పదం ఉంటుంది. కానీ గ్యారంటీ లేనిది ఏదన్నా ఉందంటే కేవలం మనిషి యొక్క జీవితం మాత్రమే. అలాంటి జీవితాల్లో ఎందుకండి ఈ యొక్క గొప్పలో, ప్రతీకారాలు, పగలో, ద్వేషాలు? ఉన్నంతకాలం నలుగురితోనూ బ్రతకండి, నలుగురితో సంతోషంగా ఉండండి. ఏ క్షణాన్న పోయినా నీ గురించి నలుగురు చెడ్డగా మాట్లాడుకునే విధంగా కాకుండా 10 మంది బ్రతికిన ఆడికిలా బ్రతకాలరా అనేంత గొప్పగా బ్రతకండి. నువ్వు సంపాదించింది ఏది నీ వెనక రాదు. నువ్వు సంపాదించుకున్న పుణ్యాలు మాత్రమే నీ వెంట వస్తాయి. నువ్వు చేసిన మంచి కార్యాలు మాత్రమే నువ్వు చనిపోయిన 10 కాలాల పాటు నీ పేరుని నిన్ను బ్రతికిస్తాయి. జాగ్రత్త మిత్రమా, అహంభావానికి పోకండి. ఎంతోమంది మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మట్టిలో కలిసిపోయారు. ఎన్నో రాజ్యాలు కూలిపోయాయి. వాళ్ళతో పోలిస్తే మనమెంత? ఏది శాశ్వతం కాదు మిత్రమా. ఉన్నంతకాలం అందరితో కలిసిమెలిసి బ్రతకండి. కులమత భేదాల పక్కన పెట్టి నీకున్న దాంట్లో లేని వారికి సహాయం చేసి సాటి మనిషిగా బ్రతుకు. మానవత్వంతో జీవించు. నువ్వు చనిపోయాక భగవంతుడి నీకు శాశ్వత స్వర్గాన్ని ప్రసాదించవచ్చేమో. ఇక్కడ సమాజంలో నీకంటూ ఒక మంచి పేరు నిలుస్తుందేమో. ఆలోచించుకో మిత్రమా.